guys, welcome back to my channel Learning Hub. So in this video, I'm going to talk about Python data types. So firstly, అసలు డేటా టైప్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ దీస్ డేటా టైప్స్? See, data types are nothing but the type of data that is actually stored by a variable. సో ఇప్పుడు పైథాన్ అనేది ఇట్స్ డైనమిక్లీ టైప్డ్ లాంగ్వేజ్. డైనమిక్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వేరియబుల్కి డేటాని అసైన్ చేసేటప్పుడు ఆ వేరియబుల్కి డేటా టైప్స్ అనేటివి వాడక్కర్లే. ఎందుకంటే పైథాన్ అనేది ఇచ్చిన డేటా ప్రకారంగా ఆ వేరియబుల్కి అదే ఆటోమేటిక్గా అసైన్ చేసుకుంటుంది. ఓకే, సో పైథాన్ అనేది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. ఫస్ట్ ఏంటంటే బిల్ట్ ఇన్ డేటా టైప్స్. సో ఈ బిల్ట్ ఇన్ డేటా టైప్స్, ఫస్ట్ది బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటే ఇవి యూజర్ డిఫైన్డ్ కాదు. సో యాక్చువల్లీ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటే ఏవైతే పైథాన్లో ఆటోమేటిక్గా మనం పైథాన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అవి కూడా ఇన్స్టాల్ అయిపోతాయో వాటిని బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటాము. ఓకే, ఇక్కడ బిల్ట్ ఇన్ డేటా టైప్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. సో ద ఫస్ట్ టైప్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఈస్ న్యూమరికల్ డేటా టైప్. న్యూమరికల్ డేటా టైప్, అసలు న్యూమరికల్ అంటే ఏంటి? న్యూమరికల్ అంటే జస్ట్ ఇట్స్ ఏ నెంబర్స్ ఫార్మాట్ లో ఉండే వాటిని న్యూమరికల్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇందులో వచ్చేసరికి 3 కేటగిరీస్ డివిజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇంటిజర్స్. దీన్ని ఇంట్ అని రిప్రజెంట్ చేస్తాము. సో దీన్ని వచ్చేసి మనం మామూలుగా ఎలా అసైన్ చేస్తాము? దీనికి a is equals to 2 అని, a is equals to 2, b is equals to 12 అని, లేదంటే ఇవి ఇంట్ అంటే మనం నెగిటివ్ నెంబర్స్ లో కూడా మళ్ళీ మనం చేసుకోవచ్చు. సో b is equals to సేమ్ ఇదే -12 కూడా అలొకేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం ఇంటిజర్స్ అనేవి వాడతాము. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసరికి ఫ్లోట్. ఫ్లోట్ అంటే ఏం లేదు, ఇట్స్ డెసిమల్ నెంబర్స్. సో మనకి పాయింట్ నోటేషన్స్ ఉంటాయి కదా. సో a is equals to 2.1 అని, b is equals to 12.4 అని. సో ఈ విధంగా అయితే మనకి పాయింట్ నోటేషన్స్ లో ఫ్లోట్ అనే వాల్యూస్ పాయింట్ డెసిమల్ నెంబర్స్ అనమాట. ఫ్లోట్ ని డెసిమల్ నెంబర్స్ అని రిప్రజెంట్ చేస్తాము దేంట్లో? పైథాన్ లో. ఇప్పుడు మూడో టైప్ వచ్చేసరికి కాంప్లెక్స్. ఈ డేటా సైన్స్ లో ఈ మూడో టైప్ ని ఎక్కువ వాడతాము. కాంప్లెక్స్ అనేది నార్మల్ ప్రోగ్రామింగ్ లో వాడము, చాలా రేర్ నార్మల్ ప్రోగ్రామింగ్ లో. మన అందరికి తెలిసిందే కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా ఉంటాయి అంటే, కాంప్లెక్స్ నెంబర్స్ లో మెయిన్లీ 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి రియల్ పార్ట్ అండ్ ఇంకోటి ఇమాజినరీ పార్ట్. దీన్ని ఎలా అసైన్ చేస్తామంటే సి ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రిప్రజెంట్ చేస్తామంటే a ప్లస్ ఐబి. ఇది మామూలుగా. ఇక్కడ ఏ ఏంటి? ఇది రియల్ పార్ట్. బి ఏంటి? ఇమాజినరీ పార్ట్. సో మీరు రియల్ వరల్డ్ నెంబర్స్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే 2 ప్లస్ i10. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి 10th క్లాస్ లోనే ఎప్పుడో వచ్చి ఉంటుంది, ఇమాజినరీ నెంబర్స్. ఓకే, కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం వీటిల్ని. ఈ దీనికి ఐ అనేది మామూలుగా మనం ఏం నోటేషన్ చెప్తాము? +or-1 అని అంటాము. ఓకే, √+or-1 అని అంటాము ఐ అనే దానికి. సో ఈ విధంగా అయితే మనం కాంప్లెక్స్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఏం టైప్ అంటే టెక్స్ట్ టైప్. గైస్, టెక్స్ట్ లో వచ్చేసరికి మనకి పైథాన్ లో ఓన్లీ స్ట్రింగ్ డేటా టైప్ అనేది ఉంది. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? str అని రిప్రజెంట్ చేస్తాము. ఓన్లీ స్ట్రింగ్ డేటా టైప్. సపోజ్ స్ట్రింగ్స్ అంటే ఏం లేవు. సి 2 డబుల్ కొటేషన్స్ ఉంటాయి. అది డబుల్ కొటేషన్స్ సింగిల్ కొటేషన్స్ ఏం లేదు. ఒకటి ఓపెనింగ్ కొటేషన్స్ ఉంటాయి, ఇంకోటి క్లోజింగ్ కొటేషన్స్ ఉంటాయి. ఈ రెండిటికి మధ్యలో మనం ఏమన్నా స్టేట్మెంట్స్ రాస్తే, ఏదైనా రాసామంటే దాన్ని స్ట్రింగ్ అంటున్నాం. సపోజ్ నా పేరే రాసుకున్నాము, సాకేత్. ఓకే, ఈ విధంగా మనము కొటేషనల్ మార్క్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను యూజ్ చేసింది డబుల్ కొటేషన్స్. ఒకవేళ మీరు సింగిల్ కొటేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. జావాలో ఏంటంటే సింగిల్ కొటేషన్స్ ఓన్లీ క్యారెక్టర్ డేటా టైప్స్ కి వాడతాము. అంటే క్యారెక్టర్ అంటే ఏం లేదు, ఒక సింగిల్ క్యారెక్టర్ అనమాట. అది ఓన్లీ సింగిల్ క్యారెక్టర్. అది ఫుల్ స్టాప్ ఉండనివ్వండి, గ్రేటర్ దాన్, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండనివ్వండి, ఏం కాదు. ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ఏదైనా సరే ఉంటే దాన్ని క్యారెక్టర్ డేటా టైప్ అంటాం. ఓకే, బట్ ఇక్కడ పైథాన్ లో ఏంటంటే క్యారెక్టర్ డేటా టైప్ అనేది ఉండదు.
ఓన్లీ స్ట్రింగ్ ఉంటుంది. సో మీరు ఈ సింగిల్ కొటేషనల్ మార్క్స్ యూస్ చేసుకొని మీరు ఒక క్యారెక్టర్ అయినా ఇచ్చుకోవచ్చు, గ్రూప్ ఆఫ్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ అయినా ఇచ్చుకోవచ్చు. దీన్ని స్ట్రింగ్ అంటున్నాము. ఇంకోటి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సపోజ్ నా నేమ్ ఇచ్చుకున్నా, ఇది ఒక స్ట్రింగ్. ఇక్కడ స్ట్రింగ్ ఏంటి అని మీరు ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగితే స్ట్రింగ్ ఏంటి అని అంటే మీరు ఈ వేరియబుల్ మొత్తం చెప్పాలి. స్ట్రింగ్ అంటే ఈ వేరియబుల్ మొత్తం అని. స్ట్రింగ్ లిటరల్ అని మాత్రమే అడిగితే మీరు ఓన్లీ ఈ వాల్యూ చెప్పాలి. ఓకే, స్ట్రింగ్ లిటరల్ కి స్ట్రింగ్ కి ఇదే డిఫరెన్స్. స్ట్రింగ్ అంటే వేరియబుల్ తో సహా మొత్తం వస్తుంది, కానీ స్ట్రింగ్ లిటరల్ అంటే ఓన్లీ ఆ స్ట్రింగ్ లిటరల్ ఏదైతే ఉంటుందో మనం వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ మాత్రమే చెప్పాలి. దాన్ని స్ట్రింగ్ లిటరల్స్ అంటాం. ఇప్పుడు వచ్చేసరికి స్ట్రింగ్స్ ని మనం ఎలా ఎన్ని ఫార్మాట్స్ లో చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు అంటే డబుల్ కొటేషన్స్, ట్రిపుల్ కొటేషన్స్ లేదా సింగిల్ కొటేషన్స్. ఓకే, ఈ విధంగా ఈ మూడింటిని వాడి మనం క్రియేట్ చేయొచ్చు స్ట్రింగ్స్ ని. డబుల్ కొటేషన్స్ అండ్ సింగిల్ కొటేషన్స్ లో మనం స్ట్రింగ్స్ ని రాసినప్పుడు ఎస్కేప్ క్యారెక్టర్స్ మ్యాండటరీ కాదు యాక్చువల్లీ. అంటే మనము ఇప్పుడు సపోజ్ సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టి ఇక్కడ నా పేరు రాసా. ఓకే, ఇక్కడ నేను క్లోజింగ్ కొటేషనల్ మార్క్స్ యూస్ చేయలే. కింద లైన్ లో సాకేత్ ఎస్ఏఐ అని పెట్టి మళ్ళా ఈ విధంగా రాసా. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది నెక్స్ట్ లైన్ నుంచి స్టార్ట్ అయింది కదా, కానీ ఈ డబల్ కొటేషనల్ సింగిల్ కొటేషనల్ మార్క్స్ ఏంటంటే ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటారు వీటిల్ని. ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటే /n, /te, /ve ఇలా కొన్ని ఉంటాయి. వీటిల్ని ఈ ఎస్కేప్ క్యారెక్టర్స్ ని మెన్షన్ చేస్తేనే డబుల్ అండ్ సింగిల్ కొటేషన్స్ లో వర్క్ అవుతాయి, మెన్షన్ చేయకపోతే వర్క్ అవు. కానీ ట్రిపుల్ కొటేషన్స్ లో అలా కాదు. ఇక్కడ సాకేత్ కి సాయికి నెక్స్ట్ లైన్ నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి మామూలుగా అయితే ఇక్కడ /n అనేది ఉంటది ఉంది అన్నట్టు. /n అంటే ఏంటి, న్యూ లైన్ అని. ఓకే, దాని తర్వాత నుంచి అన్ని కింద లైన్ లో వస్తుంటాయి అన్నమాట స్ట్రింగ్స్. ఓకే, మిగిలిన స్ట్రింగ్ రిమైనింగ్ స్ట్రింగ్ అంతా కింద లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది మామూలుగా అయితే. కానీ ఈ సింగిల్ కొటేషన్స్ డబుల్ కొటేషన్స్ లో అలా కాదు. మనం కానీ /n అనే దాన్ని మనం ఎస్కేప్ క్యారెక్టర్స్ ని మెన్షన్ చేయకపోతే అది జస్ట్ అది మెన్షన్ చేయలేదంటే మనం అది తీసుకోదు. అది నార్మల్ గా దీని అవుట్పుట్ ప్రింట్ చేస్తే మనము ప్రింట్ ఏ ఇలా ప్రింట్ చేస్తే మనకి డైరెక్ట్ గా సాకేత్ స్పేస్ లేకుండా, ఇక్కడ స్పేస్ కూడా ఇలేదు మనం, సాయి ఇలా డైరెక్ట్ గా వచ్చేస్తుంది. కానీ మనకి /n అనేది ఇప్పుడు ట్రిపుల్ కొటేషన్స్ వాడామనుకోండి, ఇక్కడ నేను ట్రిపుల్ కొటేషన్స్ వాడాను. ట్రిపుల్ కొటేషన్స్ వాడితే ఏంటంటే ఎస్కేప్ క్యారెక్టర్స్ మెన్షన్ చేయకపోయినా సేమ్ ఫార్మాటెడ్ టెక్స్ట్ అనేది మనకు వస్తుంది. అంటే వేరియబుల్లో ఎలా అయితే ఇనిషియలైజ్ చేస్తున్నామో వేరియబుల్లో అది కింద లైన్ నుంచి ఇనిషియలైజ్ చేస్తున్నామా అదంతా అది పక్కా సేమ్ ఎలా అయితే మెన్షన్ చేస్తామో అదే విధంగా ప్రింట్ అవుతుంది స్టేట్మెంట్ కూడా. ఇప్పుడు సాకేత్ అనేది ఒకవేళ ట్రిపుల్ కొటేషన్స్ యూజ్ చేసి ప్రింట్ చేస్తే /n అనేది మనం మెన్షన్ చేయనక్కర్లే, అయినా సరే మనకి సాయి అనేది కింద లైన్ లోనే వస్తుంది. ఈ విధంగా ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా అయితే అది ప్రింట్ అవుతుంది. ఓకే, అది సింగిల్ కి డబల్ కి ట్రిపుల్ కి ఉన్న డిఫరెన్స్. సో ఇప్పుడు వచ్చేసరికి మనము సీక్వెన్స్ డేటా టైప్ అంటే ఏందో చూసుకుందాం. సీక్వెన్స్ డేటా టైప్ లో మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి లిస్ట్, రెండోది టపుల్, మూడోది రేంజ్. లిస్ట్ అనేది ఏంటంటే మనకి మామూలుగా ఏంటంటే లిస్ట్ అనే దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, ఈ విధంగా అయితే మనం లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సపోజ్ ఇది ఆన్లైన్ కంపైలర్. ఓకే, సో ఇక్కడ నేను కోడ్ చేసి మీకు చూపిస్తాను. సో లిస్ట్ L ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 ఇచ్చానులేండి. సో ఇప్పుడు ప్రింట్ L. ఈ విధంగా అయితే మనం లిస్ట్ ని అలొకేట్ చేస్తాము, ఈ విధంగా అయితే ప్రింట్ కూడా చేస్తాము. 1 2 3 4 5 6 సారీ 1 2 3 4 6 ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు
ఇంకో కాన్సెప్ట్ ఉంది. అదేంటి అంటే ఇండెక్సింగ్ అంటారు దాన్ని. ఇండెక్సింగ్ అంటే ఏంటంటే లిస్టులోని ఐటమ్స్ని మనం యాక్సెస్ చేయాలంటే ఈ ఇండెక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి లిస్ట్ తీసుకున్నప్పుడు ఏంటి నంబర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయంటే వీటి యొక్క ఇండెక్సెస్ అనేది జీరో బేస్డ్ ఇండెక్సింగ్. అన్ని జీరో నుంచి స్టార్ట్ అవుతాయి. అంతేకాకుండా వీటికి నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటది. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే లాస్ట్ నెంబర్ కి -1, దాని ముందు నెంబర్ కి -2. ఈ విధంగా అయితే నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా యూజ్ చేసుకొని మనము వీటిని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని యాక్సెస్ చేయాలి అంటే సేమ్ ఇలానే ఏదైతే లిస్ట్ ఉంటుందో మనము ఆ లిస్ట్ కి ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసి ఇండెక్స్ నెంబర్ని ఇందులో పెట్టేస్తే మనకి చాలు. ఇట్స్ వెరీ సింపుల్, దట్స్ ఇట్. సపోజ్ ఇక్కడ ప్రింట్ ఎల్ అని పెడితే అన్ని ప్రింట్ అయింది. బట్ నాకు లాస్ట్ ఎలిమెంట్ కావాలి. లాస్ట్ ఎలిమెంట్ అంటే నేను మీకు చెప్పాను కదా, ఇండెక్సింగ్ అనేది లాస్ట్ లో ఉండే ఎలిమెంట్ కి -1 అనేది ప్రింట్ అయితే ఇచ్చుకుంటది అని. సో ఈ విధంగానే మనము -1 యూజ్ చేసి మనమైతే ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు ఎల్ ఆఫ్ -1 అంటే 6 ప్రింట్ అవుతుంది. ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గైస్. ఏంటంటే మనకి ఇండెక్సింగ్ లో 3 పార్ట్స్ ఉంటాయి మెయిన్లీ. ఒకటి స్టార్ట్, కోలన్, స్టాప్, కోలన్, స్టెప్. ఈ విధంగా అయితే ఇండెక్సింగ్ అనేది జరుగుతుంది. స్టార్ట్ అంటే ఏంటంటే మనకి ఎక్కడ ఏ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది. ఓకే, స్టాప్ అంటే ఏ ఇండెక్స్ కి ఆగాలి అంటే ఆ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దానికి ముందు ఉన్న ఇండెక్స్ దగ్గర కరెక్ట్ గా కర్సర్ అనేది ఆగద్దు అనమాట. అంతవరకు ప్రింట్ అయితే ఒకవేళ మనం ప్రింట్ చేయాలనుకుంటే. స్టెప్ అనేది ఎన్ని నెంబర్స్ ని మనం స్కిప్ చేయాలి అనేది. సపోజ్ నేను స్టార్ట్ అనేది, సో ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపులే తీసుకుందాం. 1 2 3 4 6 ఇలా ఇచ్చాను కదా. సపోజ్ 1 2 3 4 6 ఈ విధంగా అయితే ఇచ్చా. ఇప్పుడు దీనికి ఇండెక్సింగ్ అనేది ఇచ్చుకుందాము. ఓకే, ఇండెక్సింగ్ అంటే జీరో బేస్డ్ ఇండెక్సింగ్ 3 4, నెగిటివ్ ఇండెక్సింగ్ రెండు వస్తుంటాయి. 4 -5. సో నెగిటివ్ బేస్డ్ ఇండెక్సింగ్, జీరో బేస్డ్ ఇండెక్సింగ్ రెండింటిని చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఆ స్టార్ట్ స్టెప్ వాల్యూస్ ఎలా ఉంటాయి. సో ఫస్ట్ స్టార్ట్ నేను కానీ మెన్షన్ చేస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతామో అది మెన్షన్ చేసిన ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ లేదు అంటే నేను మెన్షన్ చేయకపోతే సో డైరెక్ట్ 0 నుంచి స్టార్ట్ చేసుకుంటది. 0 నుంచి ఇది ప్రింట్ అనేది జరుగుతుంది అనమాట. సపోజ్ నేను కానీ ప్రింట్ అని పెట్టి ఎల్ ఆఫ్ ఇలా నెంబర్ ఏమి ఇవ్వకుండా స్టార్టింగ్ ఏమి ఇవ్వాల, కానీ ఎండింగ్ ఇచ్చున్నా. ఎండింగ్ ఏమని ఇచ్చాను, -3 అని ఇచ్చున్నా. అండ్ ఈ స్టెప్ అనేది నేను -1 ఇచ్చున్నా. సపోజ్ -1 కూడా కాదు, సో నార్మల్ 1 ఇచ్చాను అనుకోండి. సో 1 ఇచ్చాను. 1 అంటే 1 అనేది ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. ఎందుకంటే అది నెంబర్స్ ని కరెక్ట్ గా అయ్యే ఆర్డర్ లో ప్రింట్ చేస్తుంది. మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయో అన్నిటిని ప్రింట్ చేస్తుంది, స్కిప్ చేయదు. 2 నుంచి స్కిప్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వాల, కానీ -3 ఇచ్చున్నా. అండ్ ఇక్కడ ఈ స్టెప్ లో వచ్చేసరికి 1 ఇచ్చున్నా. ఒకవేళ ఏమి ఇవ్వలేదు, స్టెప్ అనేది ఏమి ఇవ్వాల, స్టెప్ వరకు తీసేయండి. సో ఓన్లీ ఇలానే ఇచ్చా. సపోజ్ తీసుకోండి, ఇక్కడ ఇండెక్సింగ్ అనేది నేను స్టార్ట్ అనేది ఏమి ఇవ్వాల, కానీ స్టాప్ అనేది -3 ఇచ్చున్నా. అది ఎంతవరకు ప్రింట్ అవుతుంది చూసుకుంటే మనకి 1 2 మాత్రమే ప్రింట్ అవుతాయి. సి ప్రింట్ 1 2 అంతే. నేను ఇచ్చిన ఇండెక్స్ కంటే దానికంటే ముందున్న ఇండెక్స్ వరకు ప్రింట్ అవుతాయి. నేను ఇచ్చిన ఇండెక్స్ అనేది ప్రింట్ కాదు, అది స్టాప్ లో మాత్రమే.
స్టార్ట్ లో వచ్చేసి నేను ఇచ్చిన ఇండెక్స్ తో ఇంక్లూడింగే అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా అయితే మనకి ఇండెక్సింగ్ అనేది ఉంటది. అండ్ ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఎల్ ఆఫ్ సపోజ్ ఈ విధంగా నేను స్టాప్ వాల్యూ ఇచ్చి ప్రింట్ చేశాను కదా, ఇప్పుడు స్టార్ట్ వాల్యూ ఇద్దాము. స్టార్ట్ వచ్చేసరికి నాకు థర్డ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. థర్డ్ ఇండెక్స్ అంటే ఎక్కడ 1 0 1 2 3 అంటే 4 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 4 దగ్గర నుంచి నేను ఎండింగ్ టోటల్ అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి. సి ఓకే, ప్రింట్ అయినాయా? 4 6 నేను 3 ఇచ్చాను కాబట్టి. సో ఇప్పుడు నేను ఇంకొన్ని ఎలిమెంట్స్ దీనికి యాడ్ చేద్దాము. 3 1 2 9 7. ఓకే, సో ఈ విధంగా అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసరికి మనము స్టార్ట్ స్టాప్ స్టెప్ 3 ఇచ్చుకుందాం. ప్రింట్ ఎల్ ఆఫ్ స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుదాం? 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుదాం. ఓకే, సో కాలనే యూజ్ చేయాలి, కామా యూజ్ చేయకూడదు. జావాలో మాదిరి కామా అనేది యూజ్ చేయకూడదు, ఓన్లీ కాలన్ మాత్రమే యూజ్ చేయాలి. జావాలో ఇలా కూడా యాక్సెస్ చేయలేంలేండి మనకి. సో 1 ఈ కాలన్. ఇప్పుడు స్టాప్ వాల్యూ ఏ ఇండెక్స్ దగ్గర ఆగాలి? మనకి ఏ ఇండెక్స్ దగ్గర ఆగబల్లే, మనకి టోటల్ ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టెప్ ఒకవేళ మనం కానీ ఇవ్వకపోతే ప్రతి ఎలిమెంట్ ఏం స్కిప్ చేయకుండా అన్నిటినీ సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఎలా అయితే ఉంటాయో అలానే ఇచ్చేస్తుంది. కానీ మనం స్టెప్ అనేది మెన్షన్ చేసామనుకోండి, సపోజ్ నేను 2 మెన్షన్ చేశా అంటే ఎంత మెన్షన్ చేస్తే దానికంటే n-1 నెంబర్స్ స్కిప్ అయిపోతాయి. ఓకే, సపోజ్ నేను 1 ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నా. ఇప్పుడు 1 అంటే ఎక్కడ? 2 స్టార్టింగ్ 2 నెంబర్ దగ్గర, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి కర్సర్ అనేది ఏమేమి ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తుంది? 1 దగ్గర నుంచి ఎండింగ్ నేను మెన్షన్ చేయలేదంటే టోటల్ అన్ని ఎలిమెంట్స్ ని తీసుకుంటది లెక్కలోకి. అండ్ ఇక్కడ స్కిప్ వచ్చేసరికి ఈ 2 అని ఇచ్చున్నా, 2 అని ఇచ్చాను కాబట్టి 1 నెంబర్ అంటే n-1 n ఇచ్చుంటే n-1 నెంబర్స్ స్కిప్ అవుతాయి. 2 ఇచ్చాను కాబట్టి 1 నెంబర్ అనేది స్కిప్ అవుతా ఉంటది. సో 2 దగ్గర నుంచి 1 నెంబర్ ని స్కిప్ చేస్తే 2, తర్వాత 4, దాని తర్వాత 3, దాని తర్వాత మళ్ళీ 4, దాని తర్వాత 7, ఈ విధంగా ప్రింట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ 2 4 3 తర్వాత 7. సో మీరు చూస్తే ఈ విధంగా అయితే మనకి స్టార్ట్ స్టాప్ స్టెప్ ఈ విధంగా అయితే మనకి యూజ్ అవుతాయి. మనం స్టెప్ లో కూడా నెగిటివ్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. నెగిటివ్ వాల్యూస్ ఎలా ఇచ్చుకోవచ్చు అంటే -2 పెట్టాను అనుకోండి. సో 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. 1 దగ్గర అంటే 1 ఎక్కడ? 2 దగ్గర ఇండెక్స్. 2 దగ్గర ఉన్నప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ 2 ప్రింట్ అవుద్ది. సో జస్ట్ 2 ప్రింట్ చేసింది. ఎందుకని 2 ప్రింట్ చేసింది? మనకి -2 అంటే ఈ 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం ఎండింగ్ వరకు. 1 దగ్గర స్టార్ట్ అయ్యి -2 అంటే ఆ 2 అనేది ముందుకు పోతుంది కర్సర్, ఇది ఇటువైపుకి రాదు. ఎందుకంటే మనం స్టార్టింగ్ 1 ఇచ్చాం అంటే పాజిటివ్ వాల్యూ. ఇక్కడ స్కిప్ వచ్చేసరికి -2 అన్నాము. -2 అంటే అది ఇంకా ముందుకు పోవాలి అంటే 1 ని స్కిప్ చేస్తుంది. ఒకవేళ నువ్వు కానీ -1 ఇచ్చుంటే 1 కూడా ప్రింట్ అవుద్ది. 2 1 ప్రింట్ అవుతాయి. వచ్చిందా? బట్ నువ్వు ఇక్కడ ఇచ్చింది -2 అంటే ఇక్కడ 1 కంటే ముందు ఇంకో ఎలిమెంట్ లేదు. ఒకవేళ ఉండుంటే ప్రింట్ అయ్యేది, ఇక్కడ లేదు కాబట్టి అది ప్రింట్ కాదు. ఓన్లీ -1 ఇచ్చాం కాబట్టి అది రివర్స్ లో ప్రింట్ అయింది. స్టార్టింగ్ ఇండెక్స్ దగ్గర నుంచి అక్కడ నుంచి మిగిలిన నెంబర్స్ అన్నిటిని రివర్స్ లో ప్రింట్ చేసింది. ఈ విధంగా అయితే ప్రింట్ అవుతాయి. ఓకే, స్టార్ట్ స్టాప్ స్టెప్ ఇది మెయిన్ ఇండెక్సింగ్ కి, ఇది బేస్. ఇప్పుడు ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటివి చూద్దాము. సో లోనే చూద్దాము. ప్రింట్ -1 నుంచి -6 దాకా -2 స్టెప్. ఇది ఎలా అంటే -1 అంటే లాస్ట్ నెంబర్ -6 దాకా. -6 అంటే -1 -2 -3 -4 -5 -6 ఈ 6 అనే ఎలిమెంట్ దాకా. ఇప్పుడు -1 నుంచి ఈ 6 అనే ఎలిమెంట్ దాకా -2 ఇచ్చున్నా అంటే ఒక్కో ఎలిమెంట్ మధ్యలో స్కిప్ అవుతా ఉంటది. -2 అంటే ఓకే, ఎలిమెంట్స్ అనేటివి స్కిప్ అవుతాయి. 2 ఎలిమెంట్స్ అనేటివి. -1 2 ఎలిమెంట్స్ స్కిప్ చేసింది. స్కిప్ చేశాక 2 ఎలిమెంట్స్ అంటే అదే నేను చెప్పాను కదా, n ఇచ్చుంటే వాల్యూ n-1 ఎలిమెంట్స్ ని స్కిప్ చేసేది అని చెప్పాను కదా.
సో ఇక్కడ -2 కాబట్టి ఓన్లీ 1 ఎలిమెంట్ మాత్రమే స్కిప్ చేస్తుంది. సో ఇక్కడ -1 దగ్గర నుంచి 6 అనేది ప్రింట్ కాదు, ఇక్కడ 6 అనేది స్కిప్ అయిపోతుంది. తర్వాత 4 ప్రింట్ అయిందే, దాని తర్వాత మళ్ళీ ఒక ఎలిమెంట్ స్కిప్ అవుతుంది. స్కిప్ అయిన తర్వాత మళ్ళీ 3 ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ 3 తర్వాత ఇంకో ఎలిమెంట్ స్కిప్ అవుతుంది. స్కిప్ అయిన తర్వాత ఇంకా మనకి ఇండెక్స్ అనేది ఉండదు. ఎందుకని? మనం స్టాప్ వాల్యూ అనేది -6 ఇండెక్స్ దగ్గరే ఇచ్చున్నాం కాబట్టి. సో ఈ విధంగా అయితే మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, సో అది స్లైసింగ్. ఇప్పుడు లిస్ట్ లోకి యాడ్ చేయాలి అంటే l.append అనే ఫంక్షన్ ని మనం యూజ్ చేసుకొని మనం లిస్ట్ లోకి ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఎల్ అంటే ఇక్కడ ఇచ్చిన లిస్ట్ యొక్క వేరియబుల్, దానికి .append యూజ్ చేస్తే మనకి లిస్ట్ లోకి ఎలిమెంట్స్ అనేటివి యాడ్ అవుతాయి, వాల్యూస్ అనేటివి యాడ్ అవుతాయి. ఇప్పుడు మళ్ళా మనము ప్రింట్ ఎల్ కొట్టామంటే C4 అనేది లాస్ట్ లో యాడ్ అయి ఉంటుంది, చూసారా? ఇంకా .append రిమూవ్ వచ్చేసరికి 2 పెట్టాము. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాము. ప్రింట్ ఎల్ ప్రింట్ చేస్తే మనకి స్టార్టింగ్ 2 ఎగిరిపోయింది. ఎందుకని? మనం ఇక్కడ రిమూవ్ వాడాం కాబట్టి. రిమూవ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మనం ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ ఇండెక్స్ ఎక్కడైతే అది ఫౌండ్ చేస్తుందో ఆ ఇండెక్స్ లో ఆ నెంబర్ ని లేపేస్తుంది. సో 2 డిలీట్ రిమూవ్ చేసేస్తుంది 2ని. అందుకే మనకి ఇక్కడ ప్రింట్ అయింది, చూసారా? .append .remove. ఇప్పుడు l.extend, ఒకవేళ మన దగ్గర 2 లిస్టులు ఉన్నాయి, ఇక్కడ వచ్చేసరికి. అండ్ ఇంకోటి ఏంటంటే లిస్ట్ అనేది హెట్రోజీనియస్ ఎలిమెంట్. సో మనకి ఏ డేటా టైప్ అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు ఒకే లిస్ట్ లో. l2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ సాకేత్ భరత్ ఈ విధంగా స్టోర్ చేశాను, 2 ఎలిమెంట్స్ స్టోర్ చేశాను. ఇప్పుడు ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి l2 ఇక్కడ ఇంకో లిస్ట్ అనమాట. ఎక్స్టెండ్ అంటే మనం ఒక్కో ఎలిమెంట్ ని యాడ్ చేసుకోవాలంటే టైం పడుతుంది కదా, అది .append యూజ్ చేస్తే. బట్ మనకి ఒకటేసారి ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ నే ఒకటేసారి ఈ లిస్ట్ లోకి యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే .extend అనే ఫంక్షన్ ఒకటి ఉంటుంది, బిల్ట్ ఇన్ ఫంక్షన్. దాన్ని యూజ్ చేస్తే l.extend l2 ఇలా ప్రింట్ యూజ్ చేసుకొని ప్రింట్ చేస్తే ఆ ఎలిమెంట్స్ కూడా ఈ విధంగా అయితే పాత లిస్ట్ మనం l. అన్నాం కదా, ఇక్కడ ఏదైతే లిస్ట్ వేరియబుల్ ఇచ్చుంటామో ఆ లిస్ట్ లోకి అన్ని యాడ్ అయిపోతాయి. సో ఈ విధంగా అయితే మనకి ఈ 3 బాగా యూజ్ అవుతాయి అనమాట. మెయిన్లీ append అనే ఫంక్షన్ ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకే, సో ఇండెక్సింగ్ ద్వారా ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్. ఇమ్యూటబిలిటీ అంటే లిస్ట్ అనేది మ్యూటబులే. అసలు మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి అంటే మ్యూటబుల్ అంటే మోడిఫైయబుల్. ఇది లిస్ట్ కదా, సో ఈ లిస్ట్ లో ఉండే ఎలిమెంట్స్ నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నా, రిమూవ్ కూడా చేశా. సో దీన్ని మ్యూటబుల్ అంటాము. ఈ కాన్సెప్ట్ ని మ్యూటబుల్, మోడిఫైయబుల్. ఓకే, మ్యూటబుల్ అంటాం మెయిన్లీ. ఈ టపుల్ అనేది ఏంటంటే సేమ్ లిస్ట్ ఎలా వర్క్ అవుద్దో టపుల్ అనేది కూడా అలానే వర్క్ అవుతుంది. సో దీనికి లిస్ట్ అనే దాన్ని మనం స్క్వేర్డ్ బ్రాకెట్స్ యూజ్ చేసుకొని రిప్రజెంట్ చేస్తాము. బట్ టపుల్ అనే దాన్ని రౌండ్ బ్రాకెట్స్ యూజ్ చేసుకొని రిప్రజెంట్ చేస్తాము. అండ్ టపుల్ అనేది ఇమ్యూటబుల్ అంటే మోడిఫైయబుల్ కాదు. రన్ టైమ్ లో ఒకసారి ఇనిషియలైజ్ చేయగలం, దాన్ని ఇంకా మోడిఫై చేయలేము, దాని లోపల ఇంకా ఎలిమెంట్స్ ని యాడ్ చేయలేము, డిలీట్ కూడా చేయలేము. ఓకే, సో ఈ విధంగా ఈ టపుల్ అనేది సేమ్ అలానే ఉంటది, కాకపోతే ఇలా రౌండ్ బ్రేసెస్ ఉంటాయి అంతే. లిస్ట్ కి టపుల్ కి ఉన్న డిఫరెన్స్ అంతే. అది మ్యూటబుల్, ఇది ఇమ్యూటబుల్ అంటే ఒకసారి అసైన్ చేయగలం రన్ టైమ్ లో, రెండోసారి అసైన్ చేయలేము, దానికి ఓన్లీ ఆ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. మీరు చూడండి, దీనికి కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ నా దగ్గర ఇంకో లిస్ట్ ఉంది, ఇంకో టపుల్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు టపుల్ t ఈజ్ ఈక్వల్స్ టు టపుల్ ని రౌండ్ బ్రేసెస్ రిప్రజెంట్ చేస్తాము. 1 2 3 4 5 7 8. సో ఈ విధంగా ఇప్పుడు మనము ప్రింట్ చేస్తే సేమ్ ఇదే ప్రింట్ అవుద్ది. బట్ మనము మధ్యలో t.append ఫంక్షన్ వాడలేం. ఇప్పుడు నాకు 5 యాడ్ అవ్వాలా,
5 కాదు 3 యాడ్ అవ్వాలి, 3 ఎలిమెంట్ లేదు. అప్పుడు ప్రింట్ చేసి మనం అపెండ్ కొట్టామనుకోండి రాంగ్ చూపిస్తాయి. రాంగ్, అట్రిబ్యూట్ ఎర్రర్, టపుల్ హ్యాస్ నో అట్రిబ్యూట్ అపెండ్. అపెండ్ అనే ఫంక్షన్ లేదంట టపుల్కి. ఇప్పుడు మనం దాన్ని యాడ్ అయితే చేయలేము. యాడ్ అనేది ఉందే, టపుల్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ యాడ్. సో ఎలిమెంట్స్ అయితే మనం అయితే యాడ్ అయితే చేయలేము. అది సింటాక్స్ అట్రిబ్యూట్ ఎర్రర్ వచ్చింది మనకి. ఎందుకని? మనకి ఆ ఫంక్షన్స్ లేవు కాబట్టి. టపుల్లో ఎలిమెంట్స్ ని యాడ్ చేయలేము. ఓన్లీ స్టార్టింగ్ లో ఇనిషియలైజ్ చేయాల్సిందే తప్పితే వాటిని అయితే యాడ్ చేయలేము. ఎందుకని? టపుల్ అనేది ఒక ఇమ్యూటబుల్ డేటా, అంటే మోడిఫైయబుల్ కాదు, రన్ టైమ్ లో మోడిఫైయబుల్ కాదు, ఇమ్యూటబుల్. ఇప్పుడు వచ్చేసరికి రేంజ్ ఫంక్షన్. సో రేంజ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, మీకు వరుసగా నెంబర్స్ కావాలా, నెంబర్స్ రేంజ్ అనే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే రేంజ్ ఆఫ్ స్టార్ట్. దీనికి వచ్చేసరికి వీటిల్ని మెయిన్లీ ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఓకే, ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్, స్టాప్, స్టెప్, ఈ విధంగా 3 వాల్యూస్ ఉంటాయి రేంజ్ కి. సో సేమ్ ఇందాకటి మాదిరే లిస్టింగ్ ఎలా అయితే జరుగుతుందో సేమ్ ఇది కూడా రేంజ్ కూడా అలానే అదే కాన్సెప్ట్ ఉంటుంది. కాకపోతే అక్కడ నెంబర్స్ ని మనము స్లైస్ చేయాలి కాబట్టి రిమూవ్ చేసేస్తాము. ఓన్లీ సబ్ లిస్ట్ అంటాం కదా. సో ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు ప్రింట్ చేయించుకుంటాం. ఇక్కడ ఏంటంటే రేంజ్ అనేది ఎందుకంటే మనకి స్టార్టింగ్ నెంబర్స్ అనేవి జనరేట్ అవుతాయి దీనిలో రేంజ్ ఫంక్షన్ లో. సపోజ్ మనము రేంజ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ స్టార్ట్ మనం 1 నుంచి తీసుకుందాం, 1 నుంచి స్టాప్. నేను ఇందాక ఎలా అయితే చెప్పానో n ఇస్తే n-1 ఇండెక్స్ వరకు వస్తుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ కూడా అంతే, n ఇస్తే n- నెంబర్ వరకు జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం 11 ఇచ్చుకుంటే 10 వరకు జనరేట్ అవుతాయి. స్టెప్ అనేది ఆప్షనల్, అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు. సో ఈ విధంగా నేను కానీ క్రియేట్ చేశానంటే అది లిస్ట్ గా కన్వర్ట్ అవుతుంది. అందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? 1 నుంచి 10 దాకా నెంబర్స్ ప్రింట్ అవుతాయి. నేను మీకు ఒక డెమో చూపిస్తాను. ఇప్పుడు రేంజ్ ఫంక్షన్ వాడదాము. రేంజ్ వచ్చేసరికి ఏ ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 1,11. ఇప్పుడు నేను ప్రింట్ చేయాలి అని ప్రింట్ చేస్తే మనకి ఏం వస్తుంది? సి ప్రింట్ అయిందా? 1 నుంచి 10 దాకా నెంబర్స్ వచ్చాయా? సో సేమ్ అదే మాదిరిగా మనం ఒకవేళ లిస్ట్ ఆఫ్ రేంజ్, ఇప్పుడు స్టెప్ వాల్యూ కూడా ఇచ్చాము, మనం 2 పెట్టుకున్నాం అంటే ఒక నెంబర్ స్కిప్ అవుతా ఉంటది. 1, దాని తర్వాత 3, ఇంకా అన్ని ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి. 1, 3, 5, 7, 9. ఓకే, సో ఒకవేళ మనం ఇక్కడ 0 ఇచ్చుకుంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి అన్ని ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి. చూసి 0, 2, 4, 6, 8, 10 ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అయితే మనకి రేంజ్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓన్లీ రేంజ్ ఫంక్షన్ అనేది ఓన్లీ నెంబర్స్ ని జనరేట్ చేయడానికి మాత్రమే వాడతాము. ఓకే, ఇంకోటి ఏంటంటే రేంజ్ ఫంక్షన్ ని మనం ఎక్కువ ఇండెక్స్ తెలుసుకోవడానికి లూప్స్ లో చాలా ఎక్కువ వాడతాము రేంజ్ ఫంక్షన్. కన్ఫామ్ గా లూప్స్ లో అయితే మనం చాలా వరకు మాక్సిమం వాడతాం. సో ఈ రేంజ్ ఇవన్నీ ఇటరబుల్స్ అంటాం వీటిని. ఏవి? రేంజ్, సెట్, లిస్ట్, టపుల్, రేంజ్, ఇంకా కొన్ని సెట్ ఉంటది, ఇంకో డేటా టైప్ సెట్ అనేది ఉంటది. సో వాటిని కూడా ఇటరబుల్స్ అంటాము. ఓకే, సో గైస్ మనకి నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసరికి సెట్. ఈ సెట్ లో మనకైతే 2 డేటా టైప్స్ ఉన్నాయి. 1 మినిట్. ఓకే, సెట్ లో అయితే మనకైతే 2 డేటా టైప్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి నార్మల్ సెట్, ఇంకోటి వచ్చేసరికి మనకి ఫ్రోజన్ సెట్ అని ఇంకో సెట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు సెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. గైస్, సెట్ అనేది కూడా లిస్ట్ లాగే ఉంటది. బట్ ఇక్కడ సెట్ కి వచ్చేసరికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆ ప్రాపర్టీస్ ఏంటి అంటే, సో ఫస్ట్ వచ్చేసి అన్ఆర్డర్డ్. సో ఇందులో ఏంటంటే ఎలిమెంట్స్ అనేటివి ఆర్డర్ లో ఉండవు, అన్ఆర్డర్డ్. ఓకే, చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనం ఇంకోటి ఏంటంటే వీటి యొక్క రిప్రజెంటేషన్ వచ్చేసరికి ఏంటంటే, ఒక సెట్ ని క్రియేట్ చేయాలి అంటే మనం ఎయిదర్ కర్లీ బ్రేసెస్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే సెట్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. సో ఈ ఇన్బిల్ట్ ఫంక్షన్ ద్వారా అయినా క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే, సెట్ లోపల మనం ఏవైతే ఎలిమెంట్స్ పెడతామో ఆ ఎలిమెంట్స్ కూడా ప్రతి ఒక్కటి ఏంటంటే ఇమ్యూటబుల్ అయి ఉండాలి. సెట్ అనేది
ఈ నార్మల్ సెట్ అనేది మ్యూటబులే. సో అన్ఆర్డర్డ్ అంటే ఆర్డర్ చేంజ్ అవుతా ఉంటది, లోపల ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంటది. ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే మ్యూటబుల్. నార్మల్ సెట్ అనేది మ్యూటబులే, అంటే మాడిఫైబుల్ అంటే డాట్ యాడ్ ఫంక్షన్స్ ఉంటాయి, రిమూవ్ ఫంక్షన్స్ ఉంటాయి, కాపీ ఫంక్షన్స్ ఉంటాయి, అలా కొన్ని ఉంటాయి. మాడిఫైబుల్ సెట్ అనేది మాడిఫైబుల్ నార్మల్ సెట్ అయితే. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి యూనిక్ ఎలిమెంట్స్ ఓన్లీ. సి మనం ఒకవేళ ఒక సెట్ ని డూప్లికేట్ ఎలిమెంట్స్ ఇచ్చి క్రియేట్ చేసినా కూడా ఆ సెట్ లో డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేవి ఉండవు. డూప్లికేట్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి, ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో అన్ఆర్డర్డ్, మ్యూటబుల్, యూనిక్ ఎలిమెంట్స్ ఓన్లీ. సో అది డూప్లికేట్స్ అయితే ఉండవు సెట్ లోపల. సో ఇప్పుడైతే ఒకసారి సెట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాము. సో సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు క్రియేట్ చేయడానికి మనకి 2 ఉన్నాయని చెప్పాను. సో ఎయిదర్ కర్లీ బ్రేసెస్ ఆర్ ఎయిదర్ యూజింగ్ సెట్ ఫంక్షన్, సెట్ ఆఫ్. సో రెండింటిని ప్రింట్ చేద్దాము, ఏ స్లాష్ అండ్ డి. ఇదిగోండి గైస్, ఇదొక సెట్, ఇదొక సెట్, రెండు సేమే. కాకపోతే నేను రెండు మెథడ్స్ లో చేశా. ఒకటి నార్మల్ గా డిఫైన్ చేశాను, ఇంకోటి సెట్ ఫంక్షన్ యూజ్ చేసి డిఫైన్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి సెట్ మెథడ్స్ ఏంటో మనం చూసుకుందాం. మెథడ్స్ వచ్చేసరికి సేమ్ మనకి లిస్ట్ మాదిరిగానే ఏ డాట్ యాడ్ హెట్రోజీనియస్. ఇది ఏదైనా ఎలిమెంట్ స్టోర్ చేసుకోవచ్చు దీనిలో. నేను స్ట్రింగ్ ఇచ్చిన హెట్రోజీనియస్ అంటే ఆ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఒకే సెట్ లో మనం ఏ డేటా టైప్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇంటిజర్స్ అంటే ఇంటిజర్స్ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది డాట్ యాడ్ ఫంక్షన్. ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఏ. చూసారా, క్రియేట్ అయిందా? అండ్ ఇప్పుడు వచ్చేసరికి డాట్ యాడ్, ఇప్పుడు డాట్ రిమూవ్. అండ్ ఈ డాట్ రిమూవ్ వచ్చేసరికి ఎప్పుడు యూజ్ చేయాలంటే ఒకవేళ ఎలిమెంట్ ఉంటేనే యూజ్ చేయాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఏలో మనకి 1 2 3 4 5 ఉన్నాయి, దానిలో 5 నేను రిమూవ్ చేశాను అంటే 1 2 3 4 వస్తాయి. చూడండి, 1 2 3 4 వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసరికి అది రిమూవ్ ఫంక్షన్ కి అయితేనే అలా రెస్ట్రిక్షన్. మనం కానీ ఒకవేళ డిస్కార్డ్ వాడామంటే అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏ ఉండవు. ఇప్పుడు సాకెత్ అనేది లేదు కదా, స్ట్రింగ్ అనేది లేదు, ఏలో స్టోర్ అవ్వలేదు, బట్ ఎర్ర అనేది చూపిదు. ఎర్ర అనేది చూపిలేదు. సో ఇలా అయితే మనకి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే గైస్, మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి. సెట్ అనేది మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు సెట్ ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి, ఇంటర్సెక్షన్, యూనియన్, డిఫరెన్స్, అవన్నీ ఉండేటివి కదా. సో అవన్నీ కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒక 2 సెట్లు తీసుకుందాం. సో ఒక దాంట్లో 1 2 3 4 5 ఉన్నాయి. సో బి అనే దానిలో వచ్చేసరికి 4 5 6 7 8. సో ఈ విధంగా 8 ఇలా. ఇప్పుడు వచ్చేసరికి యూనియన్ అంటే ఏంటి, మామూలుగా అన్ని క్లబ్ అయిపోతాయి కదా. సో అలా ప్రింట్ ఏ డాట్ యూనియన్ బి ఇలా కూడా చేయొచ్చు. రన్ చేస్తే చూసారా, 1 2 3 4 5 6 7 8 యూనియన్ ఫంక్షన్. మీరు యూనియన్ ఫంక్షన్ యూజ్ చేయాలి అనుకోకపోతే, యూజ్ చేయకూడదు అనుకుంటే, ఆర్ అనేది ఇదొక ఆపరేటర్ అన్నమాట. ఓకే, సో దీన్ని మనం ఏమంటున్నామంటే బిట్ వైజ్ ఆపరేటర్ అంటున్నాం. ఈ బిట్ వైజ్ ఆపరేటర్ కానీ యూజ్ చేశారంటే మీకు యూనియన్ ఫంక్షనే వస్తుంది అనమాట. డాట్ యూనియన్ అది బిల్ట్ ఇన్ వాడకపోతే మీరు. ఓకే, యూనియన్ ఫంక్షన్ వచ్చిందే. సో సేమ్ అదే మాదిరిగా మీరు డాట్ ఇంటర్సెక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంటర్సెక్షన్ రన్ 4 5 కామన్, ఈ రెండిట్లో ఎలిమెంట్స్ లో ఇంటర్సెక్షన్ అనేది కామన్ గా ఉండే ఎలిమెంట్స్ ని చూపిస్తుంది. సో సేమ్ ఇందాక ఆర్ ఎలాగైతే లాజికల్ ఆపరేటర్ అనేది చూసామో, అండ్ సింబల్ ని వాడితే ఈ ఇంటర్సెక్షన్ అనేది కరెక్ట్ పర్ఫామ్ అవుద్ది అనమాట. సో ఈ విధంగా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి డిఫరెన్స్ ఏ మైనస్ బి అంటే బిలో ఏలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ మిగిలిన ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఓన్లీ ఏలో ఏవైతే ఉంటాయో అవి మాత్రం ప్రింట్ అవుతాయి, అంటే 1 2 3 ప్రింట్ అవుతాయి. ఓకే, అది
మైనస్. ఇప్పుడు ఇంకోటి సిమెట్రిక్ డిఫరెన్స్ అని ఇంకోటి ఉంటుంది. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే గాయస్, సో ఇంటర్సెక్షన్ కి అది ఒక రకంగా రెసిప్రోకల్ అనమాట. అంటే ఇంటర్సెక్షన్ ఏం చేస్తుంది, ఏవైతే కామన్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని చూపిస్తుంది. బట్ ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే కామన్ ఎలిమెంట్స్ కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ ఉంటాయి కదా వాటిని చూపిస్తుంది అనమాట. ఇంటర్సెక్షన్ ని మనము సిమెట్రిక్ డిఫరెన్స్ ని మనము ఈ లాజికల్ ఆపరేటర్ ద్వారా యూజ్ చేయొచ్చు. దీన్ని XOR అంటారు. సి కామన్ ఎలిమెంట్స్ ఏవేవి ఉంటాయో అవి క్యాన్సిల్ అయిపోయినాయి, 4, 5 లేవు, కనపడట్లా. బట్ మిగిలిన ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో 1, 2, 3, 6, 7, 8 అవి అయితే కనబడుతున్నాయి. సో ఇలా మ్యాథమెటికల్ ఫంక్షన్స్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, నార్మల్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఇది సెట్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి గైస్ ఇంకోటి ఏంటంటే సెట్ లోపల మనం మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేయలేము. ఇక్కడ ఒక సెట్ లోపల ఈ నంబర్స్ కాకుండా మీరు కానీ ఏ డేటా టైప్స్ అనే యూజ్ చేయొచ్చు కదా బ్రో అని చెప్పేసి మీరు కానీ లిస్ట్ యూజ్ చేశారు అంటే ఎర్రర్ కొట్టేస్తుంది. చూడండి, నేను ఇక్కడ ఒక మ్యూటబుల్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేశా. లిస్ట్ అనేది మ్యూటబుల్ అంటే చేంజ్ అవ్వచ్చు కదా, చేంజ్ అవుతుంది కదా. సో ఇలా కానీ యూజ్ చేస్తే ఒక సెట్ లోపల మ్యూటబుల్ వేరియబుల్స్ ఏవైనా ఉంటే అవి యూజ్ చేస్తే ఎర్రర్ వస్తుంది, పక్కా ఎర్రర్ వస్తుంది. సి అన్హాషబుల్ టైప్ లిస్ట్. అన్హాషబుల్ అంటే గైస్ ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇమ్యూటబుల్ అంటే చేంజ్ అవ్వనేటివి, వాటిల్ని హ్యాషబుల్స్ అంటాము. చేంజ్ అవ్వే వాటిని అన్హాషబుల్స్ అంటాము. ఓకే, సో ఇక్కడ ఈ లిస్ట్ అనేది అన్హాషబుల్. ఎందుకని? ఇది మ్యూటబుల్ కాబట్టి అన్హాషబుల్. సో సెట్ లోపల ఖచ్చితంగా ఇమ్యూటబుల్స్ మాత్రమే స్టోర్ చేయగలం. లిస్ట్ స్టోర్ చేయలేము. లిస్ట్ని కానీ డిక్షనరీస్ని కానీ వాటిని స్టోర్ చేయలేము, ఎర్రర్స్ వస్తాయి. డిక్షనరీ మ్యూటబుల్, దాన్ని చేంజ్ చేయొచ్చు. స్ట్రింగ్ కూడా ఎందుకు స్టోర్ అయింది ఇందాక, స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్, మనం దాన్ని మాడిఫై చేయలేము. ఒకసారి ఇస్తే డాట్ యాడ్ ఫంక్షన్ కానీ వాటిని యూజ్ చేసి, లేకపోతే ఏదైనా ఇండెక్స్ ని యూజ్ చేసుకొని అసైన్ చేసి వేరే దాన్ని అసైన్ చేసి దాన్ని చేంజ్ చేయాలంటే చేంజ్ అవ్వదు. అండ్ ఇంకోటి, ఈ లిస్ట్ అనేది ఈ సెట్ అనేది అనార్డర్డ్ కాబట్టి దీనికి ఇండెక్సింగ్ ఉండదు. మనం ఎలిమెంట్స్ ని ఒక్కో ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలి అంటే ఈ లిస్ట్ లో మనకు అవ్వదు. సపోజ్ నేను ప్రింట్ ఏ ఇందాక లిస్ట్ లో మనం ఎలా అయితే యాక్సెస్ చేసామో ఇండెక్స్ ని యూజ్ చేసుకొని ఇక్కడ, అలానే మనం ఇక్కడ సెట్ లో కూడా యూజ్ చేయొచ్చు అని అంటే చేయలేము, అది రాంగ్ చూపిస్తుంది. నేను 1 పెట్టానంటే 5 చూపించాలి మామూలుగా అయితే. బట్ సెట్ లో వచ్చేసి ఇండెక్సింగ్ అనేది కుదరదు, ఎందుకంటే వాటి యొక్క ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. అప్పుడు మనకి అక్కడ ఏ ఎలిమెంట్ ఉందో అది చూపిదు. ఓకే, అందువల్ల సెట్ లో ఇండెక్సింగ్ అనేది ఉండదు. చూడండి మీరే, ఎర్రర్ సెట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్ అంటే అదే ఇండెక్సింగ్ అనేది లేదు దానికి. సో ఈ విధంగా అయితే మనం అయితే యాక్సెస్ చేయలేము. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఫ్రోజన్ సెట్. గైస్ ఫ్రోజన్ సెట్ అనేది మనం ఎలా అలొకేట్ చేస్తామంటే ఫ్రోజన్ సెట్ ఆఫ్ ఇక్కడ ఎలిమెంట్స్ ఇస్తాం. ఇదిగోండి ఫ్రోజన్ సెట్ కి నార్మల్ సెట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ద ఓన్లీ థింగ్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. సెట్ అనేది మ్యూటబుల్ అంటే చేంజ్ చేయొచ్చు మనం, డాట్ యాడ్ ఫంక్షన్ అవన్నీ ఉన్నాయి సెట్ కి. బట్ ఈ ఫ్రోజన్ సెట్ అనేది అలా కాదు, ఇమ్యూటబుల్ అనమాట. ఈ ఫ్రోజన్ సెట్ ని ఇంకోటి డిక్షనరీస్ లో కీస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. డిక్షనరీస్ అంటే నేను అప్కమింగ్ టాపిక్ నేను చెప్తాను దాని గురించి, అది నెక్స్ట్ డేటా టైప్ అదే. సో డిక్షనరీస్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రోజన్ సెట్ వచ్చేసరికి ఏంటంటే ఇమ్యూటబుల్ అంతే. సెట్ కి ఫ్రోజన్ సెట్ కి డిఫరెన్స్ ఏమన్నా ఉంది అంటే అది మ్యూటబుల్, ఇది ఇమ్యూటబుల్. దానిలో ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి, దీనిలో ఎలిమెంట్స్ యాడ్ అవ్వవు. అండ్ ఇంకోటి ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే ఒక లిస్ట్ కి ఒక సెట్ కి డిఫరెన్స్ అడగచ్చు. ఓకే, ఒక లిస్ట్ కి ఒక సెట్ కి డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్ అనేది మ్యూటబుల్. ఓకే, సెట్ కూడా మ్యూటబులే, కాకపోతే లిస్ట్ అనేది ఆర్డర్డ్. మనం ఏ ఆర్డర్ లో ఎలిమెంట్స్ ఇస్తామో అదే ఆర్డర్ లో ప్రింట్ అవుతాయి. కానీ ఇక్కడ సెట్ అనేది అలా కాదు, అన్ఆర్డర్డ్. ఎలిమెంట్స్ ఒక్కో ఎలిమెంట్ ఒక్కో దగ్గర ఉంటుంది ఒక్కోసారి. ఓకే, ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్ లో ఉండవు, ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్వదు. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి లిస్ట్ లో ఎలిమెంట్స్ ఆర్డర్ లో ఉంటాయి, సెట్ లో ఎలిమెంట్స్ ఆర్డర్ లో ఉండవు. ఇంకోటి ఇండెక్సింగ్, లిస్ట్ లో ఎలిమెంట్స్ ఇండెక్సింగ్ ద్వారా మనకి యాక్సెస్ ఉంటుంది.
బట్ సెట్లో ఎలిమెంట్స్ ఇండెక్సింగ్ ద్వారా మనకి యాక్సెస్ ఉండదు, ఎందుకని అది అన్ఆర్డర్డ్ కాబట్టి. అండ్ ఇంకోటి, లిస్ట్ వచ్చేసరికి లిస్ట్ లోపల మనము ఓన్లీ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ మాత్రం స్టోర్ చేయగలం. అంటే సారీ, సెట్ లోపల వచ్చేసరికి ఏంటంటే ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ మాత్రం స్టోర్ చేయగలం. బట్ లిస్ట్ లోపల మ్యూటబుల్ ఇమ్యూటబుల్ రెండింటిని స్టోర్ చేసుకోవచ్చు లిస్ట్ లోపల. సెట్ లోపల అలా కాదు. ఓకే, సో సెట్ గురించి, ఫ్రోజన్ సెట్ గురించి అది. ఇప్పుడు వచ్చేసరికి మనం డిక్షనరీ గురించి చూద్దాం గైస్. సో గైస్, మన నెక్స్ట్ టైప్ వచ్చేసరికి మ్యాపింగ్ డేటా టైప్. మ్యాపింగ్ లో ఉండేది ఒకటే, అది ఏంటి అంటే డిక్షనరీ టైప్. సో మెయిన్లీ డిక్షనరీ అనేది కీ వాల్యూ పెయిర్స్ అనమాట. డిక్షనరీలో ఐటమ్స్ ఎలా ఉంటాయంటే కీ ఈ విధంగా అయితే మనకి డిక్షనరీలో కీ వాల్యూ పెయిర్ ఉంటుంది. క్రియేషన్ వచ్చేసరికి ఎలా చేస్తారు అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా కర్లీ బ్రేసెస్ వాడతారు, కాకపోతే దీనిలో కీ ఒకటి ఉంటుంది, వాల్యూ కూడా ఒకటి ఉంటుంది. వాటికి మధ్యలో ఏంటంటే మనకి ఈ కోలన్ మార్క్ అనేది ఉంటుంది అనమాట. సపోజ్ మన డీటెయిల్స్ ఇచ్చుకుందాం, ఒక డిక్షనరీలో మన డీటెయిల్స్ అనేటివి ఇచ్చుకుందాము. ఓకే, స్టూడెంట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాన్ని డిక్షనరీ క్రియేట్ చేసి ఒక డిక్షనరీ వేరియబుల్ ని క్రియేట్ చేసి అతనికి నేమ్. గైస్, ఇక్కడ నేమ్ అనేది జస్ట్ అలా ఇచ్చేస్తే పైథాన్ లో తీసుకోదన్నమాట. ఎయిదర్ ఇట్ హ్యాస్ టు బి స్ట్రింగ్. ఓకే, ఇంకోటి, ఈ కీస్ మనం ఎప్పుడైతే ఇక్కడ మెన్షన్ చేస్తామో అవి ఇమ్యూటబులే అయి ఉండాలి, మ్యూటబుల్ అయి ఉండకూడదు. కీస్ మాత్రం. ఓకే, వాల్యూస్ ఏవైనా అవ్వచ్చు, మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్, బట్ కీస్ అనేటివి ఓన్లీ ఇమ్యూటబులే అయి ఉండాలి. నువ్వు ఇస్తే స్ట్రింగ్ అయినా ఇవ్వాలా, లేదా ఒక సెట్ అయినా ఇవ్వాలా, లేదా ఒక టపుల్ అయినా ఇవ్వాలా. సెట్ కూడా ఫ్రోజన్ సెట్టే ఇవ్వాలా, ఎందుకని అవి ఇమ్యూటబుల్ కాబట్టి. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం అందరూ స్ట్రింగ్సే ఇస్తారు. స్ట్రింగ్స్ ఇమ్యూటబులే. ఓకే, వాటిని యూజ్ చేసుకోవచ్చు. స్ట్రింగ్స్ అయినా ఇస్తారు, లేదా కొన్ని ప్రాబ్లమ్స్ బట్టి ఇంటిజర్స్ ఇచ్చుకుంటారు, అంతే. నేమ్ వచ్చేసరికి సాకేత్, కామా ఏజ్ ఇలా కోలన్ మార్క్ యూజ్ చేసి ఏజ్ కూడా ఇచ్చుకుంటాము. ఏజ్ నాకు 22 లేండి. ఏజ్ కాలేజ్ వచ్చేసరికి NBKR. సో ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూపిస్తాను. ప్రింట్ స్టూడెంట్ సి. ఓకేనా, వచ్చిందా గైస్? నేము, ఏజ్, కాలేజ్. సో ఈ విధంగా మనమైతే ఇచ్చుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఈ డిక్షనరీస్ అనేటివి మోడిఫైయబుల్. సో వాటికి ఎలా అంటే యాడ్ చేయొచ్చు, లేదా రిమూవ్ కూడా చేయొచ్చు. సో ఫస్ట్లీ యాడ్ చేద్దాము. సో యాడ్ వచ్చేసరికి స్టూడెంట్కే కంపెనీ అనేది కూడా ఇస్తాము, స్టూడెంట్. సో మనం కావాలనుకుంటే యాడ్ అనేది ఎలా చేయొచ్చు అంటే ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసి డిక్షనరీకి ఆ వేరియబుల్ కి స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసి అక్కడ లేని కీ వాల్యూ ఉంటది కదా. సో నేనైతే ఇప్పుడు సపోజ్ కీ వాల్యూ వచ్చేసరికి లొకేషన్ అని ఇచ్చేసి ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చేసి దాని వాల్యూ ఏదైతే ఉండాలో అది ఇచ్చేస్తే చాలు, హైదరాబాద్. సో ఇలా అయితే మనము యాడ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనం అప్డేట్ చేయాలి అంటే వాల్యూని, సో సేమ్ ఇదే విధంగా ఎలా అయితే యాడ్ చేస్తామో సేమ్ అదే విధంగా అదే వేరియబుల్ ఒకవేళ కీ ఉంటే మనం సేమ్ అలానే ఇచ్చేసి లొకేషన్ ఈజ్ ఈక్వల్స్ టు అప్డేట్ చేయాలి అంటే పాట్నా. మనం ఇప్పుడు ప్రింట్ చేసాము అంటే ప్రింట్ స్టూడెంట్, ఇక్కడ కూడా ప్రింట్ స్టూడెంట్ సి. ఓకే, ఇంతకు ముందు లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ ఉంటుంది, ఇప్పుడు లొకేషన్ వచ్చేసరికి పాట్నాగా మోడిఫై అయింది. సో ఇట్స్ ఏ మ్యూటబుల్ థింగ్. ఇంకోటి, ఇప్పుడు యూజ్ఫుల్ ఫంక్షన్స్ అనేటివి ఏంటో చూద్దాము. ఓకే, యూజ్ఫుల్ ఫంక్షన్స్ వచ్చేసి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ వచ్చేసరికి
సో మనం కానీ స్టూడెంట్, సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్ డాట్ కీస్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ చేస్తే డిక్షనరీలో ఏవైతే కీస్ ఉంటాయో, ఓకే, ఇంతకు ముందు నేను నేమ్, ఏజ్, కాలేజ్, ఇవి కీస్. ఓకే, ఇవి కీస్. వాల్యూస్ వచ్చేసరికి సాకేతో 22 NBKR, ఇవి వాల్యూస్. కీస్ వచ్చేసరికి ఇవి కీ వాల్యూ పేర్స్ వచ్చేసరికి నేమ్ సాకేత్, ఏజ్ 22, కాలేజ్ NBKR. కీ వాల్యూ పేర్స్ అంటారు వీటిని. పేర్ అంటే 2 కదా, సో అలా. సో డాట్ కీ ఫంక్షన్ యూజ్ చేస్తే మనకి ఏమొచ్చింది, కీస్ అన్ని వచ్చినాయి. ఒకవేళ మనం డాట్ వాల్యూస్ ఫంక్షన్ యూజ్ చేస్తే వాల్యూస్ అన్ని వస్తాయి, సాకేతో 22 NBKR. ఒకవేళ మనము ఐటమ్స్ ఫంక్షన్ కానీ యూజ్ చేస్తే మనకి ఆ టపుల్స్ అనేటివి వస్తాయి అన్నమాట. కీ వాల్యూ పేర్స్ వస్తాయి, ఏజ్ 22, కాలేజ్ NBKR, ఇలా. ఓకే, సో ఈ విధంగా అయితే మనకు వస్తాయి. అండ్ ఇంకోటి, దీన్ని డిలీట్ చేయాలంటే, ఏదైనా ఒక ఐటమ్ ని డిలీట్ చేయాలి అంటే డిక్షనరీలోంచి డిల్ స్టూడెంట్ ఆఫ్ కాలేజ్ ప్రింట్ స్టూడెంట్, డిలీట్ అయిపోయిందా. సో ఈ విధంగా అయితే మనం డిలీట్ చేసుకోవచ్చు, ఈ విధంగా డిలీట్ చేయొచ్చు. కాకపోతే ఇంకా మనం కానీ స్టూడెంట్ డాట్ పాప్ మెథడ్ యూజ్ చేస్తే ఏంటంటే మీ వర్షన్ ని బట్టి డిలీట్ అవుతాయి. ఒకవేళ మీది కానీ పైథాన్ 3.7 వర్షన్ కంటే తక్కువలో ఇన్స్టాల్ చేసింటే డాట్ పాప్ అనే దాంట్లో పైథాన్ లో డిక్షనరీస్ లో వచ్చేసరికి పైథాన్ వర్షన్ 3.7 కంటే ముందు ఉంటే ఆ డిక్షనరీస్ అనేటివి అన్ఆర్డర్డ్ అనమాట, ఆర్డర్ ఉండదు. డాట్ పాప్ మెథడ్ యూజ్ చేస్తే అది ఏ కీనైనా డిలీట్ చేయొచ్చు, బట్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయదు. బట్ ఈ 3.7 వర్షన్ కంటే ఎక్కువ ఉంటే డాట్ పాప్ అనేది ఏదైతే మనము లాస్ట్ లో ఇన్సర్ట్ చేస్తామో అది మాత్రమే డిలీట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను డాట్ పాప్ మెథడ్ ని యూజ్ చేశాను, చూసారా. ఈ విధంగా డాట్ పాప్ లో మనం కాలేజ్ పెట్టి చేస్తే సో ఆ ఐటమ్ అనేది డిలీట్ అయిపోయిన తర్వాత దాని యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని రిటర్న్ చేస్తుంది డాట్ పాప్ అనేది. సో ఇది అన్నమాట డిలేషను, ఇన్సర్షను, మాడిఫైయబుల్. సో ఈ ఆపరేషన్స్ ఇంపార్టెంట్ డిక్షనరీకి. గైస్, ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇంకొక డేటా టైప్ చూద్దాము. అది వచ్చేసరికి దాన్ని బైనరీ డేటా టైప్ అంటాము. ఓకే, సో బైనరీ డేటా టైప్ వచ్చేసరికి, సో ఈ బైనరీ డేటా టైప్ లో మేజర్లీ 3 కేటగిరీస్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి బైట్స్. సో ఈ బైట్స్ ఏంటంటే మనము దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఒక స్ట్రింగ్ ముందర ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకోండి, దాంట్లో ఏదో ఒక డేటా ఉంది, నా పేరే అనుకోండి, సాకేత్ అని ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ కి ముందర బి అని ఇస్తే అది బైనరీ డేటా టైప్, దాన్ని బైట్స్ అంటాం. ఓకే, సో ఇది వచ్చేసరికి మనం ఈ లిటరల్ ఏదైతే ఉందో బైనరీ లిటరల్ అంటారు దీన్ని. ఇది ఏదైతే ఉందో దీన్ని మనం యాక్సెస్ చేయలేము, ఇండెక్సింగ్ ద్వారా యాక్సెస్ చేయలేము, ఎందుకంటే ఇది ఇమ్యూటబుల్. ఓకే, ఇమ్యూటబుల్ అని, సో అందువల్ల మనం దీన్ని యాక్సెస్ చేయలేము. సో ఇది క్రియేట్ అవ్వడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఎయిదర్ ఈ విధంగా రిప్రజెంట్ చేయడం, ఓకే, ఈ విధంగా రిప్రజెంట్ అయినా చేయాలి, లేదంటే మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంది, అది వచ్చేసరికి బైట్స్ అని ఇన్బిల్ట్ ఫంక్షన్. సో ఇందులో వచ్చేసరికి బైట్స్ అని పెట్టేసి మనకి ఈ విధంగా ఒక లిస్ట్ మాదిరి క్రియేట్ చేసేసి దీనిలో 65, 66, 67 ఈ మాదిరిగా రిప్రజెంట్ చేసేస్తే వీటిల్ని మనం ఏమంటామంటే ASCII కోడ్స్ అంటాము. ఏమంటారు? ASCII కోడ్స్. సో ఈ ASCII అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో ఈ ASCII కోడ్స్ దేనికంటే మన కీబోర్డ్ లో ఉండే ప్రతి ఒక్క స్పెషల్ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేసేది ఈ ASCII కోడ్స్. 0 నుంచి 0 to 255 దాకా ఉంటాయి అన్నమాట.
సో మనం ఇక్కడ 65, 66, 67 అంటే క్యాపిటల్ లెటర్స్ స్టార్ట్ అవుతాయి. 65 నుంచి క్యాపిటల్ లెటర్స్. సో ఇలా మనము ఒకవేళ సి ఏ ఇజ్ ఈక్వల్స్ టు BYTS బైట్స్ అని ఇన్బిల్ట్ ఫంక్షన్ రాసి ఒక లిస్ట్ క్రియేట్ చేసి లోపల మళ్ళా 65, 66, 67 ఈ విధంగా చేసి మనం ప్రింట్ ఏ చేస్తే మనకి ఏబిసి వస్తాయి. సి బైనరీ డేటా బి అని వచ్చింది కదా, ఇక్కడ బి అని వస్తే అది బైనరీ డేటా. బైట్ అర్రే ఏంటంటే నేను మీకు ఇది ఇది వచ్చేసి స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటది అని చెప్పాను కదా, స్ట్రింగ్ ఫార్మాట్ లో ఇది ఇమ్యూటబుల్ అని చెప్పాను కదా. సో ఈ బైట్ అర్రే ఏంటంటే బైట్సే ఉంటాయి, కాకపోతే బైట్ అంటే ఏంటి, మనకి బైట్ అంటే 8 బిట్స్ అనమాట. 8 బిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బైట్. ఇక్కడ బిట్స్ అంటే ఏంటంటే జీరోస్ అండ్ వన్స్ అనమాట. ఓకే, 0, 1 ని బిట్స్ అంటాము. ఇక్కడ బైట్ అర్రే ఏంటంటే సో ఇవి ఒక్క అర్రే కాదు, అంటే ఐ మీన్ ఒక్క ఎలిమెంట్ కాదు, ఇవి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అర్రే లాగా అనమాట. ఇందులో మ్యూటబుల్, ఇవి మ్యూటబుల్ అంటే మాడిఫై చేయొచ్చు. ఒక లిస్ట్ లాగానే సింపుల్ గా ఒక లిస్ట్ మాదిరి. సపోజ్ నేను ఒక బైట్ అర్రేని క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. సో అదేంటంటే అది కూడా ఇక్కడ చూద్దాము. ఏ ఇజ్ ఈక్వల్స్ టు దీన్ని క్రియేట్ చేయాలంటే సేమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంది, అది బైట్ అర్రే ARRAY బైట్ అర్రే. సో ఇలానే సేమ్ లిస్ట్ మాదిరి ఒకటి క్రియేట్ చేసేసి సేమ్ మళ్ళా 65, 66, 67, 68 ఇలా క్రియేట్ చేసి ప్రింట్ ఏ ఆఫ్ 0. ఇప్పుడు చూద్దాము 65 వస్తుంది. ఓకే, ఎందుకని బైట్ అర్రే యూజ్ చేశాను కాబట్టి. ఓకే, ఇదేంటంటే మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ పైన ఉండే బైట్స్ నే అది ఇమ్యూటబుల్ వర్షన్. సో ఈ బైట్ అర్రే ఏంటంటే మ్యూటబుల్ వర్షన్ ఆఫ్ బైట్స్ డేటా టైప్. ఓకే, దీనిలో చేంజెస్ చేసుకోవచ్చు. సో ఏ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు నేను 90 ఇచ్చానంటే సో అది జెడ్ వస్తుంది. చూడండి, చూసారా, ZBCD అనమాట. సో ఈ విధంగా నేను ఇందాక ABCD ఇచ్చా, 66, 65 అనేది ఏ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ నేను 90కి మార్చా. 90కి మార్చాను కాబట్టి ఫస్ట్ 0 ఇండెక్స్ దగ్గర ఎలిమెంట్ ని 90కి మార్చాను కాబట్టి ప్రింట్ ఏ అంటే మనం ఏని ప్రింట్ చేస్తే ఆ ఏ కాస్త జెడ్ గా మారిపోయింది. ఓకే, 90 యాస్కి కోడ్ వచ్చేసి జెడ్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ విధంగా మనం మాడిఫై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ టైప్ వచ్చేసరికి దీన్ని మనము మెమరీ వ్యూ అంటున్నాము. సో దీని గురించి అంత తెలుసుకోని అవసరం లేదు. మెమరీ వ్యూ వచ్చేసరికి ఇవి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఏదైనా మనం బైనరీ ఫైల్స్ తో వర్క్ చేసేటప్పుడు మెమరీ వ్యూ అనేది యూజ్ చేస్తాం. సో ఇవి ఎక్కువ డేటా సైన్స్ రిలేటెడ్ కానీ ప్రాజెక్ట్స్ కానీ, లేదంటే ఫైల్స్ ని లార్జ్ ఫైల్స్ ఉంటాయి డేటా సైన్స్ లో, లార్జ్ డేటా సెట్స్ ని మనం మెయింటైన్ చేయాలి. సో అలా లార్జ్ డేటా సెట్స్ ని మెయింటైన్ చేసేటప్పుడు మనం ఈ మెమరీ వ్యూ అనేది యూజ్ చేస్తాం ఈజీగా మాడిఫై చేయడానికి. ఓకే, మెమరీ వ్యూ అనేది ఉంది. ఇంకా బైట్ అర్రే వచ్చేసరికి మనం ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తాము, క్రిప్టోగ్రఫీలో యూజ్ చేస్తాం. క్రిప్టోగ్రఫీ అంటే పాస్వర్డ్స్ ని ఎన్క్రిప్ట్ చేయడం అనమాట. ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్, దాన్ని క్రిప్టోగ్రఫీ అంటాం, ఆ టెక్నిక్స్ ని తెలుసుకోవడం. సో అండ్ బైట్స్ వచ్చేసి ఇంకా నార్మల్ ఇమేజ్ ప్రాసెసింగ్ కి ఎక్కువ యూజ్ చేస్తారు. వాటికి మాత్రమే బైనరీ డేటా అనేది యూస్ఫుల్. ఇంకా మనం ఎక్కువ ఎక్కడ యూజ్ చేయము బైనరీ డేటాని. అండ్ ఇక్కడ ఇంకో డేటా టైప్ ఉంది, అదేంటంటే ట్రూతీ అండ్ ఫాల్సీ వాల్యూస్ అన్నమాట. బూలియన్ టైప్ అంటారు వాటిని. సో ఇందులో బూలియన్ టైప్ లో వచ్చేసరికి 2 వాల్యూస్ ఉంటాయి, ఒకటి ట్రూ, ఇంకోటి ఫాల్స్. ఇది అందరికీ తెలిసిందే. ఇవి జస్ట్ బూలియన్ టైప్స్ కాబట్టి ట్రూ అంటే పైథాన్ లో 1 అని రిప్రజెంట్ చేయొచ్చు, ఫాల్స్ అంటే 0 అని రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉంటాయి, అవేంటి ఫాల్సీ వాల్యూస్ అంటారు వాటిని.
సో ఫాల్సీ వాల్యూస్ వచ్చేసరికి ఎక్కువ కండిషన్స్ లో వాడతాము, మనం కండిషనల్ స్టేట్మెంట్స్ లో వాడతాము. ఫాల్సీ వాల్యూస్ అంటే 0, 0.0 అండ్ కాంప్లెక్స్ వచ్చేసరికి 0+0 j అండ్ ఎంటీ స్ట్రింగ్, ఎంటీగా ఉన్న ఏదైనా సరే అది ఫాల్సీ వాల్యూ గానీ కన్సిడర్ చేస్తుంది. అది సెట్ కానివ్వండి, ఐ మీన్ సెట్ కానివ్వండి, డిక్షనరీ కానివ్వండి, లేదంటే టపుల్ కానివ్వండి, లిస్ట్ కానివ్వండి, ఏదైనా సరే అది ఫాల్సీ వాల్యూ గానే కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో ట్రూ కన్సిడరేషన్ వచ్చేసరికి ఎలాంటి స్ట్రింగ్ అయినా సరే, ఎంటీ కాకుండా ఉండే నాన్ ఎంటీ స్ట్రింగ్స్ ఉంటారు కదా, వాటి నాన్ ఎంటీ డేటా వేరియబుల్ ఏదైనా సరే దాన్ని ట్రూ గానే కన్సిడర్ చేస్తుంది వేరియబుల్. అండ్ ఇంకోటి నన్ డేటా అని ఒకటి ఉంటుంది, నన్ డేటా టైప్. సో ఇది వచ్చేసరికి దీన్ని కూడా ఈ పైథాన్ అనేది ఫాల్స్ వాల్యూ గానే కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో అది గైస్ మనకి పైథాన్ లో వచ్చేసరికి ఇవి మేజర్ డేటా టైప్స్. సో గైస్ ఇప్పుడు వచ్చేసరికి మనము పైథాన్ లో కమెంట్స్ గురించి తెలుసుకుందాం. కమెంట్స్ వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ కమెంట్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ లైన్ కమెంట్స్, ఇలా హ్యాష్ ట్యాగ్ స్టార్టింగ్ హ్యాష్ ట్యాగ్ అని పెట్టేసి ఒకరు స్పేస్ ఇచ్చి ఇక్కడ నుంచి కమెంట్ రాసేయడం అన్నమాట. రెండోది వచ్చేసరికి ట్రిపుల్ కోట్స్ వాడటం, ఎయిదర్ అవి సింగిల్ అయినా డబుల్ అయినా, ఈ విధంగా. అండ్ నేను మీకు ముందే చెప్పాను కదా, సో ఎప్పుడైతే ట్రిపుల్ కోట్స్ వరకు టెక్స్ట్ అనేది మనం ఎలా అయితే ఇస్తామో సేమ్ అలానే ఫార్మాట్ అవుతుంది. ఓకే, మనం దీన్ని ఇక్కడ కూడా చూడొచ్చు. సపోజ్ మనకి కమెంట్స్ సింగిల్ లైన్ కమెంట్స్ కావాలి అంటే ఇలా హ్యాష్ ట్యాగ్ పెట్టేసి స్పేస్ ఇచ్చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సేమ్ ఇదే మాదిరిగా మనకి ట్రిపుల్ కోట్స్ పెడితే ఇవి కూడా కమెంట్స్ కింద అయిపోతాయి. ఎక్కువ ఈ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయము మనం డెవలప్ చేసేటప్పుడు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటప్పుడు, లేదా రియల్ వరల్డ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు మనం ఎక్కువ యూజ్ చేసేది ఈ కమెంట్స్. మనం ప్రాజెక్ట్ లో కమెంట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకని అంటే సో ఏ ఫంక్షన్ ఎలాంటి ఇన్పుట్ ని తీసుకొని ఎలాంటి అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది, ఇంకా ఏదైనా ఒక ఫంక్షన్ డిస్క్రిప్షన్ కోసం మన ప్రాజెక్ట్ లో వచ్చేసరికి ఈ ఎక్కువ ఈ కమెంట్స్ ని యూజ్ చేస్తాం. అంటే ప్రాజెక్ట్ అనేది వేరు వేరు డెవలపర్స్ డెవలప్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఒక డెవలపర్ డెవలప్ చేసింది సేమ్ వేరే ఒక డెవలపర్ కి తెలియడానికి మనకి ఏంటంటే ఈ కమెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ కమెంట్స్ ఆ యొక్క ఫంక్షన్ యొక్క డిస్క్రిప్షన్ ని మెయింటైన్ చేస్తుంటాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా అన్నమాట. ఓకే, సో ఎలా అయితే ఇస్తామో సేమ్ అదే టెక్స్ట్ ఫార్మాట్ అనేది మెయింటైన్ అవుతుంది ట్రిపుల్ కోట్స్ లో. ఓకే, సో కామెంట్స్ వచ్చేసరికి అవి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి గైస్ ఇక్కడ మనకి ఇంకొక టైప్ ఉంది, ఇది వచ్చేసరికి టైప్ కన్వర్షన్ ఆర్ టైప్ చెకింగ్. ఇవి వచ్చేసరికి ఫస్ట్ టైప్ చెకింగ్ గురించి మాట్లాడుకుందాం. సో టైప్ చెకింగ్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యూజింగ్ బిల్ట్ ఇన్, ఒకటి వచ్చేసరికి టైప్ ఫంక్షన్ ని యూజ్ చేసి మనం టైప్ చెకింగ్ అనేది చేస్తాము. ఈ రెండు బిల్ట్ ఇన్ ఫంక్షన్సే. సో అందులో ఒకటి వచ్చేసరికి టైప్ ఫంక్షన్. సో టైప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనము టైప్ చెకింగ్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రింట్ టైప్ ఆఫ్ ఏ, ఇది రన్ చేద్దాం. సో ఏ యొక్క టైప్ ఏంది, బైట్ అర్రే టైప్. ఎందుకని నేను ఇక్కడ బైట్ అర్రే ఇచ్చున్నాను కాబట్టి ఏ అనేది బైట్ అర్రే టైప్. ఒకవేళ టైప్ ఆఫ్ నేను ఇక్కడ స్ట్రింగ్ ఇస్తున్నా. ఓకే, సో ఈ విధంగా స్ట్రింగ్ ఇచ్చా, ఏ అనేది స్ట్రింగ్ అన్నమాట, ఇక్కడ క్లాస్ స్ట్రింగ్ రిలేటెడ్. ఓకే, సో ఈ విధంగా అయితే మనకి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, టైప్ అనేది జస్ట్ టైప్ ని మాత్రమే చెక్ చేస్తుంది. బట్ మనకి పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఇన్పుట్ వ్యాలిడేషన్ కోసం సో మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటి అంటే ఈజ్ ఇన్స్టాన్స్ అని ఒక ఫంక్షన్ ఉంటది. సో ఇది వచ్చేసరికి సో ఇందాక టైప్ ఫంక్షన్ అనేది ఓన్లీ సింగిల్ టైప్ మాత్రమే చెక్ చేస్తుంది.
బట్ ఈ ఈజ్ ఇన్స్టాన్స్ అనేది మల్టిపుల్ డేటా టైప్స్ ని కూడా చెక్ చేయగలదు. ఎస్టిఆర్, ఇంట్, ఫ్లోట్, బైట్ అర్రే. సో ఈ విధంగా కూడా చెక్ చేస్తుంది. ఇది ట్రూ ఇస్తుంది. ఓకే, అండ్ ఇదేంటంటే మనం ఇది సేఫ్ అన్నమాట. టైప్ ఫంక్షన్ జస్ట్ టైప్ ను మాత్రమే చెక్ చేసి పంపించేస్తుంది ఇన్పుట్ వాలిడేషన్. బట్ ఈ ఈజ్ ఇన్స్టాన్స్ అనేది ఆ ఇచ్చిన ఇన్పుట్ అనేది ఏ క్లాస్ కి సంబంధించిన ఇన్పుట్ అనేది కూడా చెక్ చేస్తుంది అనమాట. పాలిమార్ఫిజం కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. సో రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఇవి ఎక్కువ పాలిమార్ఫిజం సేఫ్ అన్నమాట. ఈ ఫంక్షన్ యూజ్ చేయడం చాలా సేఫ్ టైప్ ఫంక్షన్ తో పోలిస్తే. ఓకే, సో ఈ విధంగా అయితే మనము డేటాని చెక్ చేసుకోవచ్చు. ఏ క్లాస్ రిలేటెడ్ ఏదైనా ఒకటి ఇచ్చేసి ఇన్పుట్ ని అది ఏ క్లాస్ రిలేటెడ్ అనేది చెక్ చేసేదానికి ఈ ఈజ్ ఇన్స్టాన్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ డిక్ట్ అని ఇవ్వాల్సింది, బట్ నేను అలా ఇచ్చేసాను. సో ఇదిగోండి ఫాల్స్. సో అదనమాట ఈజ్ ఇన్స్టాన్స్ ఫంక్షన్ అనేది. గైస్ ఇప్పుడైతే టైప్ కన్వర్షన్ గురించి మాట్లాడుకుందాం. టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే ఒక టైప్ లో నుంచి వేరొక టైప్ కి కన్వర్ట్ చేయడం జస్ట్. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 50 ఇచ్చాను. ఇక్కడ టైప్ కన్వర్షన్స్ లో గైస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఇంప్లిసిట్ కన్వర్షన్. ఇంప్లిసిట్ అంటే పైథానే ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేస్తుంది. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 50 ఇచ్చా అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 50.1 ఇచ్చా, 50.0 అనుకోండి. ఇది వచ్చేసరికి ఫ్లోట్, బట్ 2 వాల్యూస్ సేమే. బట్ బి అనేది ఫ్లోట్. ఇంట్ కి ఎక్కువ కన్సిడరేషన్ ఉంటుందా, బి ఫ్లోట్ కి ఎక్కువ కన్సిడరేషన్ ఉంటుందంటే పైథాన్ అనేది ఫ్లోట్ నే ఎక్కువ కన్సిడర్ చేస్తుంది. సో దీని యొక్క ఆపరేషన్ ఏదైతే ఉంటుందో ప్రింట్ టైప్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే మనకి ఏమొస్తుంది, మనకి ఎయిదర్ 100 రావాలా లేదా 100.0 రావాలా. బట్ పైథాన్ అనేది ఏంది ఫ్లోట్ కి ఎక్కువ డామినెన్స్ ఇస్తుంది కాబట్టి 100.0 అనేది వస్తుంది. 100.0 అనేది ఫ్లోట్ కాబట్టి టైప్ అనేది ఫ్లోట్ వస్తుంది ఇక్కడ. సో దీన్ని పైథాన్ ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇలాంటి వాటిని ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటారు. ఇక్కడ మనమేం కన్వర్ట్ చేయట్లా డేటా టైప్ ని, పైథానే కన్వర్ట్ చేసుకుంటుంది ఫ్లోట్ లోకి. మనం ఇంటి ఇచ్చినా కూడా ఫ్లోట్ లోకి అదే కన్వర్ట్ చేసేస్తుంది. బట్ మనకి ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అనేది ఇంకో టైప్ ఉంటుంది. ఎక్స్ప్లిసిట్ అంటే మనమే కావాలని దాన్ని, ఇక్కడ మామూలుగా అయితే పైథాన్ అనేది ఫ్లోట్ అనే దాన్ని కన్సిడర్ చేసింది మెయిన్ గా. బట్ మనము ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే మనమే కావాలని డేటా టైప్ ఇచ్చి ఫోర్స్డ్ గా కన్వర్ట్ చేయడం అనమాట. ఇక్కడ నేను ఇంట్ ఇచ్చాను కాబట్టి ఆ ఫ్లోట్ వాల్యూ కాస్త ఇంటిజర్ అయిపోతుంది. సి అయిపోయిందా, 100.0 వచ్చేది 0.0 రాలేదు, ఓన్లీ 100 వచ్చింది. సో ఇది ఇంట్ అనమాట. సో మనం కావాలంటే ఒక టపుల్ తీసుకుందాం. ప్రింట్ లిస్ట్ ఆఫ్, ఒక టపుల్ ఇచ్చాను నేను ఇక్కడ, ఏది 1 2 3 4 5. సి ఇది ఒక టపుల్ అనమాట. దీన్ని నేను లిస్ట్ లో కన్వర్ట్ చేయాలి. లిస్ట్ లో కానీ లిస్ట్ అనేది మ్యూటబుల్ కాబట్టి సో ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. మనం ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఏపీఐస్ తో వర్క్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్ లో జేసాన్ అనేది ఒకటి ఉంటది. జేసాన్ అంటే అది జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అనమాట. అది ఏంటంటే అది ఎలాంటి ఫార్మాట్ లో ఉంటది అంటే సేమ్ డిక్షనరీ లాగే ఉంటది. సో ఈ విధంగా నేమ్ సాకేత్. సో ఇది ఎక్కువ బ్యాక్ ఎండ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, లైక్ మంగోడిబి డేటాబేసెస్ తో రిలేషన్ చేసేటప్పుడు నో సీక్వెల్ డేటాబేసెస్ అంటారు వాటితో వర్క్ చేసేటప్పుడు మనకి జేసాన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏజ్ 20 అండ్ ఇక్కడ కాలేజ్. సో ఈ ఫార్మాట్ లో ఉంటది అనమాట. ఈ ఫార్మాట్ లో ఉండేది మనకి జేసాన్ లో ఉంటది. దీన్ని మనము డిక్షనరీలో కన్వర్ట్ చేసుకోవాలి మనం దీన్ని మాడిఫై చేయాలి అంటే. ఓకే, సో డిక్షనరీలో కన్వర్ట్ చేసుకుంటే మనకి పైథాన్ లో అనేది మనకి ఈజీగా మాడిఫై అనేది చేసుకోవచ్చు. ఏపీఐ రెస్పాన్సెస్ అనేటివి ఎక్కువ జేసాన్ ఫార్మాట్ లోనే ఉంటాయి. వాటిని మనము నార్మల్ గా
జేసాన్ నుంచి డిక్షనరీలోకి మార్చుకొని ఏమన్నా ప్రాసెస్ ఉంటే వాటిని చేసుకొని మళ్ళా జేసాన్లోకి మార్చుకోవడమా, లేకపోతే అప్డేట్ చేయాలంటే ఏపీఐలోకి అప్డేట్ చేయాలంటే జేసాన్లోకి మార్చుకోవడమా, లేదా నార్మల్గా చేసేస్తే సరిపోతుందా అనేది, సో ఏ టైప్ అయితే ఇచ్చుంటారో డేటాబేస్లో దాని ప్రకారంగా మనం చూసుకోవాలి ఇంకా. ఓకే, సో అది టైప్ కన్వర్షన్ గైస్. That's it for today's session, guys. I hope you found this video helpful and learned something new today. If you did, please take a moment to like, share, and subscribe to my channel for more awesome content. And don't forget to click on the bell icon so you'll never miss an update. Thank you for watching, and I'll see you in next video. Happy coding.